హలో, నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్. ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ భర్తకు బుద్ధి వచ్చేలా చేసిన భార్య పార్ట్ 9. కథలోకి వెళ్ళడానికంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్స్ త్వరగా వస్తాయి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అలాగే స్టోరీ విన్న తరువాత మీ అభిప్రాయాలు ఏంటో ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలానే లైక్స్ ఇస్తూ సపోర్ట్ చేయండి. ఓకే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. విక్కీ ఇంకా సేపట్లో విన్నీ అక్కడికి వస్తుందని టెన్షన్ పడుతూ కట్లు విప్పుకోవాలని తెగ ట్రై చేస్తూ నొప్పికి అరుస్తూ ఏడుస్తుంటాడు. సోనీ విక్కీ కంగారు, భయం, నొప్పికి అరిచే అరుపులు చూస్తూ పెద్దగా నవ్వుతూ ఉంటుంది. సోనీ కాసేపు అలా నవ్వి నవ్వి మళ్ళీ సీరియస్గా మారిపోయి విక్కీ పక్కన కూర్చుని విక్కీ చెంపల మీద చేత్తో తడుతూ, నేను నీతో నైట్ జరిగింది మర్చిపోతా. మహా అయితే నేను నీ చేతిలో మోసపోయినందుకు, నా మానం పోగొట్టుకున్నందుకు 1 నెల 2 నెలలు బాధపడతాను. ఆ తరువాత ఎలాగోలా ఆ బాధని మర్చిపోతాను. కానీ నువ్వు మాత్రం అలా కాదు. నువ్వు నాతో చేసిన పని నీ లైఫ్ లాంగ్ మర్చిపోకూడదు. నువ్వే కాదు, నీ వైఫ్, నీ దగ్గర పనిచేసే ఏ ఒక్కరూ దీన్ని మర్చిపోకూడదు. ఎస్, ఎవరూ మర్చిపోరు. నేను మర్చిపోనివ్వకుండా చేస్తాగా అంటూ ఎంతో పైశాచికంగా నవ్వుతూ సిగరెట్ బాగా కాల్చి దానితో విక్కీ ఒంటి మీద ఏదో రాసి, ఇదిగో దీన్ని చూసిన ఎవరు నిన్ను ముందులా చూడరు, నీకు రెస్పెక్ట్ ఇవ్వరు. నీ భార్య అయితే దీన్ని చూసి నీ మొహాన ఉమ్మేస్తుంది అంటూ ఈవిల్ స్మైల్ ఇస్తూ విక్కీ ఒంటి మీద ఉన్న ప్యాంటు కూడా లాగి పక్కన పెడేస్తూ ఉంటుంది. అది చూస్తున్న విక్కీ, ఏయ్ సైకో మొహందానా, నువ్వు అసలేం చేస్తున్నావే, ఎందుకు నా బట్టలు అలా లాగి పడేస్తున్నావు, లాగొద్దు అంటూ అరుస్తూ ఉంటాడు. విక్కీ ఎంత అరిచినా సోనీ అసలు వినిపించుకోకుండా తన పని తను పూర్తి చేసి విక్కీ ఒంటి మీద బట్టలు కూడా లేకుండా చేస్తుంది. హే, నో, అలా చేయకు అంటూ అరవడం విక్కీ వంతు. సోనీ అతని అరుపుల్ని కేర్ చేయకుండా అక్కడ నుండి పక్కకి వెళ్ళి తన ఫోన్, హ్యాండ్ బ్యాగ్ తీసుకుని విక్కీ దగ్గరికి వచ్చి, బాయ్ బేబీ, నేను వెళ్తున్నాను. ఇప్పుడు ఇంకా సేపట్లో నీ ఆఫీస్ స్టాఫ్ అండ్ నీ పెళ్ళాం వస్తారు, నిన్నిలా చూస్తారు. ఆ తరువాత అంటూ ఏదో చెప్పబోయి ఆపేసి, నా నోటితో నేను చెప్పడం ఎందుకులే, వాళ్ళు వచ్చాక నీకే తెలుస్తుందిగా, ఎంజాయ్ ది డే ఉమ్మ అంటూ ఒక ఫ్లయింగ్ కిస్ ఇచ్చి స్టైల్గా నడుచుకుంటూ మరి అక్కడ నుండి వెళ్తూ ఉంటుంది. సోనీ మాటలకి, బిహేవియర్కి అలా తనని కట్టేసి బట్టలు లేకుండా చేసి వెళ్ళిపోతుండడంతో విక్కీకి పిచ్చ ఫ్రస్ట్రేషన్ వచ్చి, ఒసేయ్ బిచ్, ఐ విల్ ఫక్ యూ అని గట్టిగా అరుస్తూ, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, నన్ను అది చెప్పినట్టు ఈ పొజిషన్లో విన్నీ చూస్తే ఛ, ఎంత ఘోరం జరుగుతుందో అంటూ కట్లు విప్పుకోవడానికి చాలా ట్రై చేస్తూ ఎంతకీ అవి ఊడి రాకపోవడంతో ఇంకా వాటిని విప్పడం తన వల్ల కాక బాధగా రోదిస్తుంటాడు. సోనీ తన మానాన తను కామ్గా తన కారులో అక్కడ నుండి వెళ్ళిపోతుంది. సోనీ వెళ్ళిపోయిన 30 నిమిషాలకి విన్నీ కార్ ఆఫీస్ దగ్గరికి చేరుకుంటుంది. విన్నీ డ్రైవర్ని వెళ్ళిపోమ్మని నేను సార్తో కలిసి వస్తాను అని చెప్పి బాబును తీసుకుని బాబుతో నవ్వుతూ మాట్లాడుతూ ఎంతో హ్యాపీగా ఆఫీస్లో అడుగు పెడుతుంది. బాబు కూడా నాన్నని 4 డేస్ మిస్ అవ్వడంతో ఎంతో హ్యాపీగా నాన్న కోసం పరిగెత్తుతూ లోపలికి వస్తుంటాడు. చిన్ను, స్లోగా నాన్న, పెడతావు అంటూ చిన్నుని పిలుస్తూ వాడి దగ్గరికి వచ్చి చిన్ను చెయ్యి పట్టుకుని నడిపించుకుంటూ బిక్కీ రూమ్ దగ్గరికి వెళ్తుంది వినీల. రూమ్ దగ్గరికి వెళ్ళిన విన్నీ బాబుకి ఎక్కడ డోర్ తగులుతుందేమో అని బాబుని వెనక పెట్టి ముందు తను మెల్లిగా డోర్ ఓపెన్ చేస్తుంది. విక్కీ వర్క్లో ఉంటాడు, సో అతనిని డిస్టర్బ్ చేయకూడదు అనుకుంటూ. బట్ డోర్ తెరిచి అక్కడ ఒంటి మీద నూలు పోగు లేకుండా కింద పడి ఏడుస్తూ దొర్లుతున్న విక్కీని చూసి షాక్ అవుతుంది ఆమె. విక్కీని అలాంటి పరిస్థితుల్లో చూడాల్సి వచ్చినందుకు బాధ, కోపం అన్నీ కలగలిసి వచ్చి విన్నీని నెట్టుకుని లోపలికి రాబోతున్న బాబుని తన వెనకే ఆపి టక్కున ఆ రూమ్ డోర్ వేసేసి బాబుని వేరే రూమ్లోకి తీసుకెళ్ళి, చిన్ను, నువ్వు నీ బొమ్మతో ఆడుకుంటూ ఉండు, డాడీ వర్క్లో ఉన్నాడు,
నేనెళ్ళి డాడీ వర్క్ ఎంతసేపట్లో అయిపోతుందో కనుక్కొని వస్తాను. డాడీ వర్క్ అయిపోయాక అందరం కలిసి ఇంటికి వెళ్ళిపోదాం. ఓకేనా? అమ్మ మాట వింటావు కదా అంటుంది లాలనగా. ఆమె అంత మెల్లిగా చెప్పడంతో చిన్ను వింటాను అన్నట్టు తల ఊపి బొమ్మతో ఆడుకుంటూ ఉంటాడు. అప్పుడు విన్నీ విక్కీ రూమ్‌లోకి దగ్గరికి వెళ్ళి డోర్ తెరిచి విక్కీ దగ్గరికి వెళ్ళి నిలబడుతుంది. విన్నీని అక్కడ చూసిన విక్కీ సిగ్గుతో చచ్చిపోతాడు. తను ఉన్న సిట్యుయేషన్ గుర్తొచ్చి విన్నీ మొహం చూడలేక తల తిప్పేసి బాధపడుతూ ఉంటాడు. విన్నీ భర్తతో ఏమీ మాట్లాడకుండా మౌనంగా అతని కట్లు విప్పి పైకి లేపి ప్యాంటు తెచ్చి ఇస్తుంది. విక్కీ కూడా మౌనంగా ఆ ప్యాంటు తీసుకొని వేసుకుంటాడు. విక్కీ ప్యాంటు వేసుకున్నాక వినీల విక్కీని కుర్చీలో కూర్చోబెట్టి అతని వైపు అదోలా చూస్తూ విరక్తిగా నవ్వుతూ ఉంటుంది. విన్నీ నవ్వుకు అర్థం తెలియక విక్కీ లోలోన నరకం అనుభవిస్తుంటాడు. విన్నీ విక్కీ ఎదురుగా కుర్చీ వేసుకుని కూర్చుని విక్కీ కళ్ళల్లోకి సూటిగా చూస్తుంది. విక్కీ మాత్రం తప్పు చేసేసరికి విన్నీని చూడలేక అపరాధ భావంతో తల కిందకి దించేసి కూర్చుండిపోయాడు. విన్నీ పక్కనే ఉన్న కుర్చీ లాక్కుని అతని ఎదురుగా కూర్చుని విక్కీ వైపు సూటిగా చూస్తూ తలకి తగిలిన దెబ్బని క్లీన్ చేస్తూ ఉంటుంది. తనని అలాంటి సిచ్యువేషన్లో చూసిన విన్నీ మనసులో ఎంత బాధపడుతుందో, అయినా సరే నా గురించి, నా దెబ్బ గురించి ఇంతలా ఆలోచిస్తుంది. అది నా విన్నీ అంటే. ఎంతైనా నా విన్నీ బంగారం అని అనుకుంటూ ఉంటాడు మనసులో. విన్ను మాత్రం అతనితో ఒక్క మాట కూడా మాట్లాడకుండా విక్కీని అదోలా చూస్తూ దెబ్బ క్లీన్ చేసి బ్యాండేజ్ వేస్తుంటుంది. విన్ను తనని అలా చూసి కూడా మాట్లాడకపోవడం చూసి విక్కీకి మనసంతా భారంగా మారిపోయింది. దాంతో తనే చిన్నగా గొంతు సవరించుకుంటూ విన్నీ, ఐయామ్ సారీ, రియల్లీ వెరీ వెరీ సారీ అంటాడు తల కిందకి దించేసి మాట్లాడుతూ. విక్కీ సారీ చెప్పగానే విన్నీ కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంటుంది. విక్కీ చెయ్యకూడని తప్పు చేసి సింపుల్‌గా సారీ విన్నీ అనడంతో విన్నీకి కోపం వచ్చి కళ్ళు పెద్దవి చేసి విక్కీని చూస్తుంటుంది చాలా చిరాగ్గా. మళ్ళీ విక్కీనే మాట్లాడుతూ సారీ బంగారం. నైట్ ఏదో తాగిన మత్తులో వేరే అమ్మాయితో అలా చేసేశాను. తను అది అడ్డం పెట్టుకుని నిన్ను వదిలేసి తనని పెళ్లి చేసుకోమని తెగ గొడవ చేసింది. నేను చచ్చినా దానికి ఒప్పుకోనని, నిన్ను వదులుకోలేనని, నీకు అన్యాయం చేయలేనని గట్టిగా చెప్పేశా. నేను నిన్ను వదిలేసి దాన్ని పెళ్లి చేసుకోను అని అనగానే దాని అహం దెబ్బతిని ఇదిగో ఇలా తల పగలగొట్టి నన్ను కట్టేసి నా బట్టలు ఊడదీసి ఇలా ఒక సైకోలా బిహేవ్ చేసింది అని చెప్తాడు. అప్పుడు విన్నీ చిన్నగా నోరు తెరిచి అంటే ఏంటి బంగారం, నువ్వు నన్ను వదిలేసి తనని పెళ్లి చేసుకోకుండా నాకు గొప్ప న్యాయం చేశాను అనుకుంటున్నావా అని అడుగుతుంది విరక్తిగా చూస్తూ కంట్లో నీళ్లు తిరుగుతుండగా. విన్నీని అలా చూసిన విక్కీ సారీ బంగారం అంటాడు. విన్నీ ఎందుకు సారీ అని అడుగుతుంది సీరియస్గా. విక్కీ విన్నీని చూడలేక అటు ఇటు దిక్కులు చూస్తూ అదే బంగారం, నైట్ నేను అలా చేసినందుకు అంటూ నాకు చాలా సిగ్గుగా ఉందిరా, నేను అలా చేసుండకూడదు అంటాడు సిగ్గుతో తల తిప్పేసి. విన్నీ ఆ మాటకి ఎంతో చిరాగ్గా విక్కీని చూస్తూ ముందు అలా చేయడం ఎందుకు, ఇప్పుడు ఇలా సిగ్గుపడడం ఎందుకు అంటూ మళ్ళీ వెంటనే విక్కీ నువ్వలా తనతో చేసినందుకు సిగ్గుపడుతున్నావా, లేక నాకిలా ఈ సిచ్యువేషన్లో కనిపించినందుకు అడ్డంగా దొరికిపోయినందుకు సిగ్గుపడుతున్నావా అని అడుగుతుంది సూటిగా. ఆ మాటకి విక్కీ నుండి సౌండ్ లేదు. ఏం చెప్తాడు పాపం, అతను ఎందుకు సిగ్గుపడుతున్నాడో అతనికే క్లారిటీ లేనప్పుడు అందుకే మౌనాన్ని ఆశ్రయించాడు. విక్కీ ఏమీ మాట్లాడలేక తల వంచేయడంతో విన్నీ మాట్లాడడం కొనసాగిస్తూ ఆ అమ్మాయి ఎవరో పని చేసుకుని కామ్గా తన దారిని తను వెళ్ళిపోకుండా పెళ్లి చేసుకోమని బలవంతం పెట్టేసరికి ఇంత దాకా వచ్చింది. అదే తను పెళ్ళి గిల్లి అని ఏ గోలా చేయకుండా నీతో గడిపి సైలెంట్గా నువ్విచ్చిన డబ్బులు తీసుకుని వెళ్ళిపోయుంటే నువ్వు కామంతో వేరే ఆడవాళ్ళతో చేసే ఇలాంటి పనులు ఇంతటితో ఆగుండేవా? లేదుగా. నీకు వీలు దొరికిన ప్రతిసారి ఇలా ఎవరో ఒకరితో ఎంజాయ్ చేసేవాడివి కదా అంటూ ఎంతో బాధపడుతూ నేను మిమ్మల్ని ఒకటి అడుగుతా, నిజం చెప్పండి. ఇప్పుడు ఇదే సిచ్యువేషన్లో మీరు నాకు కనిపించినట్టు నేను మీకు ఇలా బట్టలు లేకుండా ఈ పొజిషన్లో కనిపించి ఉంటే మీరు భరించగలరా? మీతో కాకుండా వేరే వాళ్ళతో నేను ఇలా చేసుంటే అది చూసి మీరు నన్ను క్షమించేవారా?
నాతో కలిసి ఉండేవారా? అసలు కనీసం నా మొహం అయినా చూడడానికి ఇష్టపడేవారా అని ఎంతో ఆవేశంగా మాట్లాడుతూ, చెప్పు, నువ్వు నన్ను మన్నించి నాతో కాపురం చేసేవాడివా అని ఎంతో కోపంతో సీరియస్గా అడుగుతుంది. ఇప్పుడు వినీల అడిగిన ప్రశ్నలకి విక్కీ ఎలాంటి సమాధానం చెప్తాడు? ఆ తరువాత వినీల రియాక్షన్ ఏంటి? అసలు ఈ సమస్యకి ఎలాంటి పరిష్కారం వెతుక్కుంటారు? నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్‌లో తెలుసుకుందాం. మీకు మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.